డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేశనకుర్రు తిలకుప్ప గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణలు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బూత్ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరి పేదవాడికి శాపంగా మారే మరి ఈ రచ్చబండ కార్యక్రమానికి అలాగే కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ గారికి, అలాగే మన ఢిల్లీ నారాయణ గారికి, మునుకుమార్ గారికి, ఎంపీపీ గారి జ్యోతి గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వైస్ ఎంపీపీ బాబ్జీరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలకి, వార్డు సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడో ఆఫీసులోని ఇంటి దగ్గర కాకుండా ఒక గ్రామంలో చేసుకుంటే అది రచ్చబండ కార్యక్రమం అవుతుందని చెప్పేసి ఈ రకంగా మరి చేసుకోవడం, మీరు అందరూ సహకరించడం నాకు చాలా ఆనందకరం। అలాగే ఈ 18 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వాలను చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మరి ఎన్నో అనవసరమైన నిర్ణయాలు తీసుకుని పేదవాడికి కూడా ఏది న్యాయం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు। ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఈవేళ అరకొరగా మరి సంక్షేమ పథకాలు ఇవ్వటం, లేదా అమ్మఒడని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పేసి అది 7,000, 8,000, 9,000 అలాగే వేసి, అలాగే రైతులకి ఈవేళ ఏ రకంగానూ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం। మరి గొప్పలు చెప్పుకుంటూ 6 ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఉన్న కూటమి ప్రభుత్వం కానీ చాలా సిగ్గుసేటుగా అని నాకు అనిపిస్తూ ఉంది। ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయలేని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకోవటం మనకి చాలా బాధాకరం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం। ఎందుకంటే అత్యాశకు పోయి ఆయన అత్యాశ చూపించాడు జనాలకి, అది నమ్మి ఎప్పుడూ మోసపూరితమైన హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన మోసపూరితంగానే అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు। అటువంటి అతన్ని మనం తెలుసుకోకుండానే ఇంకా ఏదో డబలో హామీలు ఇచ్చేసాడు కాబట్టి వాటికి కొంచెం జనాల పాపం ఏదైనా మానవులు ఏదైనా ఆశపడటం అనేది సహజం। దానికి ఆశపడి ఇవాళ నష్టపోయాం, ప్రతి పేదవాడు నష్టపోయాడు। అది ముఖ్య ఉద్దేశం। అలాగే 17 కాలేజీలు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ తీసుకుని 17 కాలేజీలు కూడా అన్ని 5 ఓపెనింగ్ చేసుకుని, కొన్నేమో నిర్మాణంలో ఉన్నాయి, కొన్నేమో అన్ని నిర్మాణాల్లో ఉన్నాయి, 5 ఏమో ఓపెనింగ్ అయినాయి। అన్ని కూడా పేదవాడికి ఉపయోగపడి ఎవరైతే వైద్యానికి చదువుకుంటున్నారో వాళ్ళకి వైద్యం కానీ, చదువుకోవడానికి కానీ సదుపాయాలు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఇవాళ పెత్తందారు వ్యవస్థకి ఇచ్చేస్తానని చెప్పేసి మరి ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి మనం అందరూ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ రచ్చబండ కార్యక్రమం వివరణ। అలాగే మీ గ్రామాల్లోకి మన నాయకులు వచ్చారు, కోటి సంతకాలని చెప్పేసి మీ గ్రామాల్లో కొన్ని పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది, అలాగే అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది। ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కనుక ఇంకా నాయకులు మన వాళ్ళు సంతకాలు పెట్టించి త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమం వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి